ఫ్రెండ్స్, ఈ భౌతిక ప్రపంచంలో లక్ష్మీదేవి అంటే సంపదకు నిలయమని, సరస్వతీదేవి అంటే జ్ఞానానికని, చదువు అని, పార్వతీదేవి అంటే ఆధ్యాత్మికత అని మనమందరం అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన జ్ఞానం, నిజమైన సంపద ఏంటో తెలుసుకోవాలి. నిజమైన సంపద ఆత్మజ్ఞానం మాత్రమే. భౌతిక ప్రపంచంలో ఉన్న మనందరికీ రకరకాల అనుమానాలు, అపోహలు, జనన మరణాల గురించి భయాలు, ఆందోళన, ఆత్మీయతల మధ్య సరైన అవగాహన లేకపోవడం, ఇవన్నీ అజ్ఞానమే, మూర్ఖత్వమే. మరి ఇది నిజమైన సంపద కాదు. మనం చూసే వస్తువులు సిరి సంపదలతో తొలతూగుతున్నారు అంటే మనం నిర్మించుకున్న వాహనాలు, మేడలు కాదు. నిజమైన సంపద జ్ఞాన సంపద. ఈ జ్ఞానం ప్రతి మనిషిలోనూ ఎప్పుడైతే నిండి ఉంటుందో అప్పుడే మనిషి జీవితం ప్రశాంతంగా ఎన్నో సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. ఆధ్యాత్మికత, భక్తి చింతన, జననాలు మరణాల గురించి ఏమాత్రం భయం లేని, నిర్భయంగా బ్రతకగలిగే ధైర్యం. మరి ఇలాంటివి అర్థం కావాలి అంటే ప్రతి మనిషి తన లోపలికి ప్రయాణం చేయాలి. అంతరంగ ప్రయాణం. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతిరోజు ఎవరి వయసుకు తగ్గ సమయం వారు ధ్యానం చేస్తూ ఈ భౌతిక విషయాల గురించి కాకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి అవగాహన పెంచుకున్నప్పుడు మనిషి జీవితంలో నిజమైన సంపద, నిజమైన జ్ఞానం, నిజమైన ఆత్మీయత అర్థం చేసుకోగలుగుతారు. మరి ప్రతి మనిషి అలా ఆధ్యాత్మికతతో నిండి ఉన్న పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్.